వేటాడటమే తెలుసు. చేపల వేటనే జీవనోపాధిగా చేసుకుని మత్స్యకారులు తమ జీవనం సాగిస్తూ ఉంటారు. చేపల వేట తప్ప మరో ప్రపంచం తెలియని ఆ అమాయక మత్స్యకారులపై కొందరు అక్రమార్కులైతే దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. తరతరాలుగా మత్స్యకారులకు ఉపయోగపడుతున్నటువంటి భూమిని అక్రమంగా ఆక్రమిస్తున్నారు. ఇదేంటని అడిగితే దాడులకు దిగుతున్నారని కోనసీమ జిల్లాలోని లంక ఆఫ్ టానేలంక గ్రామంలో మత్స్యకారులు వాపోతున్నారు. కోనసీమ జిల్లాలోని లంక ఆఫ్ టానేలంక గ్రామంలో సుమారు 300 మంది మత్స్యకారులు చేపల వేటపైనే ఆధారపడి బ్రతుకుతున్నారు. తరతరాలుగా తమ జీవనోపాధి కోసం నావలు నిలుపుకోవడానికి, వలలు ఆరబెట్టుకోవడానికి గోదావరి రేవు ప్రక్కన ఉన్నటువంటి సుమారు 2 సెంట్ల భూమి, ప్రభుత్వ భూమినైతే ఉపయోగిస్తున్నారు. అయితే ఆ భూమిని కొందరు వ్యక్తులైతే ఆక్రమించుకోవడమే కాకుండా అడిగిన వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారని మహిళలు వాపోతున్నారు. మా ఊరు లంక ఆఫ్ టానేలంక, ముమ్మిడివరం మండలం. మాది అగ్నికుల క్షత్రియులు. మా గ్రామంలో 300 మంది మత్స్యకారులు వేట జీవనోపాధి చేసుకుంటూ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సగం మంది 200 మంది పైగానే వేటకి వెళ్ళి జీవనోపాధి సాగిస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వం భూమి అనేది మా తాతల తరాల నుంచి కూడా రేవారిన ఒక 2 సెంట్ల భూమికి ఉంటుంది. దాంట్లోనే మేము నామలు బాగు చేయించుకోవాలన్నా, వల్ల తెచ్చుకుని ఎండ వేసుకోవాలన్నా మాకు మగవాళ్ళు బయటికి వెళ్ళే మార్గం కూడా అదేనండి. మాకు ఎవరైనా చనిపోతే కూడా శ్మశాన వాటిక కింద కూడా ఉపయోగించుకునేవాళ్ళు. ఒక 2 సంవత్సరాల క్రితం ఒక అతను చెరువులు తవ్వుకుని చాలా స్థలం ఆక్రమించుకున్నారు. తర్వాత మాకు మసలడానికి కూడా చాలా ఇబ్బందికరంగా బయటికి వెళ్తే శ్మశానం లేకుండా నరకం అనిపిస్తున్నారు. ఈ లోపల చెరువులు తవ్వుతుంటే మా గ్రామ ప్రజలందరూ కూడా వెళ్ళి అడుగుతుంటే ఒక అతను చెరువులు చేసేటప్పుడు వెళ్ళి అడుగుతుంటే, మీకు గ్రామం ఇది, మేము మా సరిహద్దులోది, మేము చెరువులు తవ్వుకుంటున్నాం, మీకు పని లేదు అన్నట్టుగా మాట్లాడారు. సర్లే మా మత్స్యకారులందరూ కూడా సర్లే కొంచెం ప్లేస్ ఉంది కదని చెప్పేసి అప్పుడు కొంచెం చిన్న అడిగి వేయడం వల్ల ఈరోజు మాకు ఉన్న ప్లేస్ కూడా మాకు లేకుండా పోయిందండి. మా ఊరు లంక ఆఫ్ టానేలంక, ముమ్మిడివరం మండలం. ఆకుల చిన్నినాయుడు అనే వ్యక్తి అయితే ఆ భూమి తనదంటూ జేసీబీతో త్రవ్వకాలు జరిపి కంచె వేయకూడదని ప్రయత్నించాడు. ఇక దీంతో గ్రామస్తులైతే అడ్డుకోవడంతో అయితే ఆగ్రహించినటువంటి సదరు వ్యక్తి మత్స్యకారుల వలలనైతే తగలబెట్టడమే కాకుండా అయితే క్రేన్ సహాయంతో నావలపై చెట్లను పడేశారని బాధితులైతే ఆరోపిస్తున్నారు. ఇక ఈ స్థలాన్ని శ్మశాన వాటికగా కూడా ఉపయోగిస్తున్నామని, ఇప్పుడు ఆ దారి కూడా మూసివేయడంతో అయితే బయటకు వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయిందని మత్స్యకారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది ముమ్మిడివరం మండలం. మేము అగ్నికుల శత్రువులండి. ఈ ఏటకని మేము గోదావరి కొట్టుకి తెల్లాలైతే ఏటకి వెళ్తామండి. మేము మా జీవనోపాధి అంట ఏటకి వెళ్తామండి. మాకు ఇలాగ దారి లేకుండా మాకు అబ్జెక్షన్ పెట్టారండి. మా చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మాకు అలాగా ఎప్పుడు ఆఫ్ చేయలేదండి. వేరే అతను కొనుక్కున్నాడండి, మొత్తం దారి రేవార లేకుండా అతను ఆఫ్ చేసాడండి. దాని గురించి అడగడానికని మేము వెళ్తే రాళ్ళు అవి వేసి అతను జేసీబీతో మొత్తం 3 గీళ్ళు మొత్తం అన్ని గెంటేసి గోదావరిలోకి నా మీద గెంటేసాడండి. దాని గురించి అడిగితే అతను ఏం మాట్లాడలేదండి. సాయంత్రం వచ్చాక ఓనర్ గారు వచ్చాక మాట్లాడుకోమన్నారు. సాయంత్రం వచ్చి ఆయన వెళ్తే, మీకు దారి ఇవ్వడానికి కూడా వీలు అవ్వదు, నేను కంచేస్తాను, మీకు నడ్డానికి కూడా దారి ఇవ్వని అన్నాడండి. మేము దాని గురించి అని మేము ఆలోచిస్తే మళ్ళీ నా మీద వల్ల తీసి ఇక్కడ దాని మీద ఆరేసుకుంటే ఆ వల్ల కూడా అంటించేసారండి. సాయంత్రం ఏటకి వెళ్దామంటే ఏటకు కూడా వెళ్ళడానికి లేకుండా మాకు అయిపోయింది. మాది అయితే చేపల వేటకు వెళ్లేందుకు కూడా ఆధారమైనటువంటి వలలను అన్యాయంగా తగలబెట్టారని, దీంతో తమకు 40,000 వరకు అయితే నష్టం జరిగిందని మత్స్యకారులు చెప్తున్నారు. అంతేకాకుండా సముద్రంలోకి వెళ్లకుండా కూడా తమను అడ్డుకున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నిస్తే తమపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మత్స్యకారులు తెలిపారు. రామాలయం ఇది
ముమ్మడివారం మండలం. మేము ఫిషర్మేనండి. ఇలాగ యథావిధిగా ఏటకెళ్తా ఉంటే ఇక్కడ రైతు ఎవరో కొనుక్కుండి మమ్మల్ని వెళ్ళకుండా ఆపేసి కంచి తంబాలవి పాతేసండి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. చెట్లు అయ్యి నామల మీద గంటేసి నామది మునిగిపోయి నామది మునిగిపోయిందండి. అలాగే యథావిధిగా మా తాత ముత్తాత కాంచి ఇక్కడ రోడ్డు మీద వల్ల ఆరబెట్టుకుంటున్నామండి. ఖాళీ స్థానంలో వేస్తే రాత్రి 40,000 రూపాయలు వాళ్ళు అంటించేశారండి. అదేవిధంగా అక్కడ చెరువులు గట్ట గతంలో ఆపామండి, మళ్ళీ తూకం మొదలెట్టారండి. దానివల్ల వాటర్కి ఇబ్బంది అయిపోయి మాకు వాటర్ కాలుష్యం అయిపోయి మాకు నీరు అయితే తాగకుండా కొనుక్కు తాగవలసిన పరిస్థితి ఏర్పడ్డదండి. గత 2 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఆక్రమణలు పెరిగిపోయాయని బాధితులు ఆరోపించారు. సదరు స్థలాన్ని అక్రమాల నుంచి తొలగించి అందరూ వినియోగించుకునేలా అయితే చూడాలని మత్స్యకారులు కోరుతున్నారు.